హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే యూనిట్ నెంబర్ 7 ఆఫ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ బ్యాంకింగ్. ఇందులో ఫ్యాక్టరింగ్ అంటే ఏంటి, ఫర్ఫిటింగ్ సర్వీసెస్ అండ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ అంటే ఏంటి అనేది చూద్దామండి వన్ బై వన్. వాట్ ఆర్ ద కంటెంట్స్ ఇన్ దిస్ యూనిట్? లెట్ us see. Here one is factoring and second one is forfeiting services, off balance sheet items, sum up. So what is factoring? ఫ్యాక్టరింగ్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఎ క్రెడిట్. మనకేంటంటే వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్సెస్ అని ఉంటాయి. అందులో ఎగ్నెస్ట్ స్టాక్ వీల్ అడ్వాన్స్ లిమిట్స్, ఓసీసీ, ఓడి ఇవన్నీ ఉంటాయి చూడండి. ఇవి దేని మీద ఏంటంటే ఒకటి స్టాక్ ఎగ్నెస్ట్ స్టాక్, తర్వాత ఎగ్నెస్ట్ బుక్ డెట్స్ అని కూడా మనం అంటే వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్కి ఏమవుతుందంటే క్రెడిట్ సేల్స్ అనేది ఎక్కువ ఉంటాయి. అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ బ్రీఫ్ ఐడియా ఆఫ్ దట్ వాట్ ఈస్ దిస్ ఫ్యాక్టరింగ్ కాన్సెప్ట్. ఈ అంటే క్రెడిట్ బేసిస్ మీద అంటే క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్ రెండు ఉంటాయి. క్యాష్ సేల్స్ అంటే డబ్బులు ఇచ్చి పట్టుకుపోతాడు సార్. క్రెడిట్ సేల్స్ అంటే అరువు, వాడు డబ్బులు ఇవ్వడు, పుస్తకాల్లో రాసుకోమంటాడు. ఒక పలానా రామారావు 10,000 బాకీ, పలానా కృష్ణారావు 15,000 సరుకు పట్టుకెళ్ళాడు బాకీ, అలా రాసుకుంటాం. వాడు చెప్తాడు 30 days తర్వాత ఇస్తాను, 15 days తర్వాత ఇస్తానని చెప్పేసి మనం రాసుకుంటాం బుక్స్లో. ఇది ఈజ్ ఆల్ కాల్డ్ యాజ్ బుక్ డేట్స్ అంటాం. ఇప్పుడు ఆ బిజినెస్ పీపుల్కి ఏమవుతుంది, ఫండ్స్ అనేది బ్లాక్ అయిపోతున్నాయి, అంటే రోల్ అవ్వకుండా వాళ్ళ దగ్గర ఉండిపోతున్నాయి, క్యాష్ రూపంలో లేదు. అటువంటిప్పుడు వాళ్ళకి బిజినెస్ అనేది హ్యాంపర్ అవుతుంది. వితౌట్ ఫండ్స్ మేనేజింగ్ ద బిజినెస్ ఈజ్ వెరీ డిఫికల్ట్. బట్ ఎందుకు అలా ఎలా చేస్తారు అంటే వేరే ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే సేల్స్ వెళ్ళాలి, సరుకు అనేది బయటికి వెళ్తేనే కదా ప్రాఫిట్ అనేది రన్ అవుతూ ఉంటుంది, ఆ మార్జినల్గా వచ్చేదే కదా ప్రాఫిట్. సో లెట్ ఇట్ బి అని చెప్పేసి చేస్తారు. సో ఈ రకంగా వాళ్ళకి క్రైసిస్ అనేది ఫండ్స్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఫస్ట్ టైం ఏంటంటే కెనరా బ్యాంక్ దే ఇంట్రడ్యూస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఫైనాన్స్. వాళ్ళు ఏం చేశారంటే ఇందులో ఫ్యాక్టరింగ్ సర్వీసెస్, ఫ్యాక్టరింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఈ బుక్ డేట్స్ అన్నిటిని కూడా అసైన్మెంట్ రూపంలో తీసుకుంటారు. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అయితే టోటల్గా పర్చేజ్ చేయడం, లేదంటే కనుక వాళ్ళ దగ్గర పెట్టుకుని ఎగెన్స్ట్ దట్ దే విల్ ఫండింగ్ చేస్తారు, క్రెడిట్ రూపంలో ఇస్తారు అన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ అదే ఫ్యాక్టరింగ్ సర్వీసెస్ అంటాం. So here the same thing here I have placed. Factoring is an arrangement in which receivables and book rates are created out of the sale of goods or services sold to an agency known as a factor. ఇక్కడ బ్యాంక్ అనేది ఫ్యాక్టర్. సో ఈ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ఫ్యాక్టర్ అంటే ఇట్ ఈస్ ఎ బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ హూ ఫైనాన్స్ దట్. ఇన్ ఇండియా ఫ్యాక్టరింగ్ వితౌట్ రీకోర్స్ ఈజ్ నాట్ పర్మిటెడ్. సో ఇక్కడ ఏమవుతుందంటే రీకోర్స్ ఫ్యాక్టరింగ్, నాన్ రీకోర్స్ ఫ్యాక్టరింగ్ అనేది ఉంటాయి. చూద్దాం టైప్స్ ఆఫ్ ఫ్యాక్టరింగ్, 2 types. రీకోర్స్ ఫ్యాక్టరింగ్ అంటే విత్ రీకోర్స్ అంటే ఇన్ కేస్ ఆఫ్ నాన్ పేమెంట్ ఆఫ్ ఇన్వాయిసెస్ బై ది కస్టమర్స్ ద ఫ్యాక్టర్ విల్ రికవర్ ది అమౌంట్ అడ్వాన్స్డ్ ఫ్రమ్ దట్ క్లయింట్. చూడండి జాగ్రత్తగా చూడండి. ఇన్ కేస్ ఆఫ్ నాన్ పేమెంట్ ఆఫ్ ఇన్వాయిసెస్ బై కస్టమర్స్ ద ఫ్యాక్టర్ విల్ రికవర్ దట్ అమౌంట్ అడ్వాన్స్డ్ ఫ్రమ్ ద client. Non-recourse factoring at the factor provides both finance and credit protection. The factor provides both finance and credit protection. In case of non-payment of invoices by customer, the factor will bear that risk of bad debts. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే బుక్ డేట్స్ తీసుకున్నాడు, ఓకే, 100 రూపీస్కి ఒక 80 రూపీస్ అంత వాడికి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి మిగతా 20 రూపాయలు ఎందుకు ఉంచాడంటే మార్జినల్గా అది అందులోనే కమిషన్స్ ఎడ్యూట్ చేసుకుని ఇంత సేల్కి ఇంత పర్సంటేజ్ ఆఫ్ దట్ అని చెప్పేసి వాడికి వస్తుంది. లేదంటే మొత్తం కొనేసాడు అనుకోండి, తీసేసుకున్న బుక్ డేట్స్, బ్యాడ్ డేట్స్ అన్ని కూడా బుక్ డేట్స్ తీసుకున్న తర్వాత వాడికి కొంత డిస్కౌంట్లో సెటిల్ చేసేసి ఆ అమౌంట్ వాళ్ళు రికవర్ చేసుకుని మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ప్రాఫిట్ కింద బుక్ చేసుకుంటారు. ఏది? ఈ బ్యాంకర్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏవైనా సరే. ఇందులో రీకోర్స్ ఫ్యాక్టరింగ్ అనే దాని గురించి ఏం చెప్తున్నాం మనం, ఒకవేళ కనుక వాడు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఆ బ్యాంక్ ఈ వీళ్ళ దగ్గర కస్టమర్ దగ్గర నుంచి ఇన్వాయిసెస్ ప్రకారం పేమెంట్స్ రావాలి కదా, వాడు ఇస్తారు బాకీ అని చెప్పి ఇచ్చాడు కదా, సరుకు పట్టుకెళ్ళాడు కదా, అది కనుక వాడి దగ్గర రికవర్ చేయలేకపోయాడు అనుకోండి, ఓకే, చేయలేకపోయినప్పుడు ఈ ఫ్యాక్టర్ ఏం చేస్తారంటే బ్యాంక్ వాడు విల్ రికవర్ దట్ అమౌంట్ అడ్వాన్స్డ్ ఫ్రమ్ దట్ క్లయింట్. అంటే ఎవరి దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకున్నారో, అంటే ఎవరి దగ్గర నుంచి అడ్వాన్స్ ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు అది, ఈ ఈ బిజినెస్ పీపుల్కి ఇచ్చారు కదా, డబ్బులు ఇచ్చారు కదా. సో అందులోంచి వాడు మినహాయించుకుంటాడు అన్నమాట. ఓకే,
ఎందుకంటే వాడు కట్టకపోతే నువ్వే కట్టాలి అన్న టైప్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ విత్ రీకోర్స్. విత్ రీకోర్స్ అంటే విత్ రీకోర్స్ అనేది ఎవరికి అప్లికబుల్ అంటే దట్ విల్ బి అప్లికబుల్ ఓన్లీ ఫర్ దిస్ బిజినెస్ మ్యాన్. ఓకే. నాన్ రీకోర్స్ ఫ్యాక్టరింగ్ అంటే ఏంటంటే ఈ ఫ్యాక్టర్ ప్రొవైడ్స్ బోత్ ఫైనాన్స్ అండ్ క్రెడిట్ ప్రొటెక్షన్. అంటే ఏంటంటే అరే బాబు నువ్వు నాకు ఇచ్చేసే బుక్ డేట్స్, నీకు ఎగ్నెస్ట్ ద బుక్ డేట్స్ నేను కొంత డిస్కౌంట్లో నీకు అమౌంట్ ఇచ్చేస్తాను. అట్ ద సేమ్ టైం నాకేమైనా రికవరీ అవ్వలేదనుకోండి, అంటే కట్టలేదనుకోండి వాడు నా దగ్గర డెట్స్ అదే నేను రికవర్ చేసుకునేటప్పుడు నా దగ్గర డబ్బులు కస్టమర్ దగ్గర రికవర్ చేయలేకపోయినా అనుకోండి, ఆ రిస్క్ నేనే భరిస్తాను. అంటే యూ నీడ్ నాట్ వరీ అబౌట్, నీ దగ్గరికి వచ్చి నేను వసూలు చేయను దగ్గర అని అంటాడు. అంటే ఏంటంటే సో నాన్ రీకోర్స్ ఫ్యాక్టరింగ్ అంటే నాన్ రీకోర్స్ అనేది అప్లికబుల్ టు దట్ బిజినెస్ మ్యాన్. నాకేం సంబంధం లేదు, అన్ని నువ్వే చూసుకో అని బ్యాంకర్స్కి కనుక చెప్తే కనుక. సో ఇక్కడ మీకు పాయింట్స్ ఎలా వస్తాయండి క్వశ్చన్స్. ఇన్ విచ్ ఫెసిలిటీ ఓకే ద రిస్క్ వాజ్ borne by that factor regarding this regarding the recovery of the back debts. 1. A. Recourse factoring. B. Non-recourse factoring. C. A and B either this or bit అలా ఇస్తారు. అంటే నాన్ రికోర్స్ ఫ్యాక్టరింగ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రిస్క్ అనేది బ్యాంకే భరిస్తుంది, ఆ బిజినెస్ పీపుల్కి సంబంధం లేదు. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ డొమెస్టిక్ ఫ్యాక్టరింగ్. వాట్ ఈజ్ మెంట్ బై డొమెస్టిక్ ఫ్యాక్టరింగ్ అంటే డొమెస్టిక్ ఫ్యాక్టరింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్యాక్టరింగ్ కూడా ఉంటుంది, అందుగురించి డొమెస్టిక్ ఫ్యాక్టరీ అంటే విత్ ఇన్ అవర్ కంట్రీ. సో ఇందులో ఏముంటుంది, అండర్ దిస్ రిసీవబుల్స్ అరైజింగ్ ఓన్లీ అవుట్ ఆఫ్ ద డొమెస్టిక్ ట్రేడ్ షల్ బి కన్సిడర్డ్ ఫర్ ఫ్యాక్టరీ అంటే విత్ ఇన్ ద కంట్రీ. ద ఫ్యాక్టరీ షల్ మేక్ ఏ ప్రీపేమెంట్ ఆఫ్ 80% ఆఫ్ ఇన్వాయిసెస్ వాల్యూ ఆఫ్టర్ డిడక్టింగ్ ఇట్స్ డిస్కౌంట్ చార్జెస్ ఎట్ నార్మల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ టు ద సప్లయర్. సో ఇన్వాయిసెస్ ఉంటాయి కదండి, వాడు గూడ్స్ పట్టుకెళ్ళి వాడికి బిల్ చేస్తాం కదా, ఇన్వాయిసెస్ రూపం రాస్తాం కదా, రాసినప్పుడు అందులో 80% ఆఫ్ దట్ అమౌంట్ ప్రీపేమెంట్ చేసేసి మిగతా 20% అంటే డిస్కౌంట్ అంటే ఇంకా వాడు ఇంకా కొంత వదులుకుంటాడు ట్రేడర్. సో ఆ 20% వీడికి వస్తుంది, ఎవరికి ఫ్యాక్టరీకి వస్తుంది అంటే బ్యాంకర్కి వస్తుంది. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఏ ప్రాఫిటబుల్ బిజినెస్. ఇఫ్ ద పర్చేజర్ ఫెయిల్స్ టు గెట్ ద డ్యూ అమౌంట్ ఆన్ డ్యూ డేట్స్ ద సప్లయర్ shall make good the payment. If the purchaser fails to get the due amount, purchaser కనుక పర్చేజ్ ఎవడైతే సరుకులు పట్టుకెళ్ళాడో వాడు కనుక డబ్బులు కట్టకపోతే టైంకి ద సప్లయర్ షల్ మేక్ గుడ్ ద పేమెంట్. అంటే సప్లయర్ ఎవడైతే ఇచ్చాడు ట్రేడ్ అనమాట, హీ హ్యాస్ టు మేక్ గుడ్ టు దట్ ఫర్ ద పేమెంట్. డొమెస్టిక్ దాంట్లో ద బారోయర్ ఆర్ సప్లయర్ షల్ సబ్మిట్ దట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అలాంగ్ విత్ దట్ ఇన్వాయిస్ అండ్ ఆర్ఆర్ రిసీట్స్. ఈ బారోయర్ కానీ లేదంటే సప్లయర్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అలాంగ్ విత్ దట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లైక్ ఆర్ఆర్ ఇచ్చుకోవాలి కదా. ఇచ్చుకుంటే కనుక వాడి దగ్గర నుంచి వాడి కమాండింగ్లో ఉంటుంది, వాడి దగ్గర ఉంటుంది ఇన్వాయిస్లు అవన్నీ కూడా. ఎల్ఆర్ కానీ లారీ రిసీట్స్ కానీ ఆర్ఆర్ కానీ వాడి దగ్గర పెట్టుకుంటాడు. ఓకే, సబ్మిట్ చేయాలి అంటే ఎలాంగ్ విత్ దట్ అంటే అమౌంట్ తీసుకుంటున్నాడు కాబట్టి మొత్తం అంతా హ్యాండ్ ఓవర్ చేయాలి వాడు అవతల వాడు. The maximum debt period normally permitted under factoring is 150 days inclusive of that maximum grace period of 60 days. ఇది ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. ఏ రకంగా అంటే ఇప్పుడు అన్ని డెట్స్ మనం తీసేసుకోవడం అంటే నార్మల్గా పర్మిట్ చేసేది ఫ్యాక్టరింగ్లో మాకు పర్మిట్ చేసేది ఏంటంటే 150 days మాత్రమే పర్మిట్ చేస్తాం. అంటే పీరియడ్ ఆఫ్ డెట్ పీరియడ్ అనేది మ్యాక్సిమం 150 days ఇంక్లూజింగ్ ఆఫ్ దట్ మ్యాక్సిమం గ్రేస్ పీరియడ్ ఆఫ్ 60 days. అంటే ఇప్పుడు ఏమైంది, మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్పిఏ నామ్స్ గుర్తుపెట్టుకోండి. ఎన్పిఏ నామ్స్లో 90 days నామ్స్ అనేది ఉంటాయి. ఓకే, సో 60 days అనేది గ్రేస్ పీరియడ్కి ఇస్తున్నట్టు మాట. అంటే 60 + 90, సో ఇట్ ఈస్ టుగెదర్ 150 అండ్ బియాండ్ దట్ మనం పర్మిట్ చేయం. దట్ మీన్స్ 2 months అని అర్థం. 60 days ఇది రీజనబుల్ టైం. ఓకే, ప్లస్ ఎన్పిఏ నామ్స్ కనుక మనం కాసేపు అనుకుంటే యాడింగ్ అవుతుంది అనుకుంటే 60 + 90 150 days. ఇంకా బియాండ్ దట్ అనేటప్పటికి ఇంకా రావు ఇంకా. ఓకే, అంటే అంత అంటే అది మినిమం పీరియడ్ కింద పెట్టుకుని ఒకవేళ కనుక అవతల వాడి దగ్గర డెట్ యూస్ అంటే బ్యాడ్ డెట్స్ బుక్ డెట్స్ కనుక 150 days దాటి ఉన్నాయనుకోండి,
సో వీడు యాక్సెప్ట్ చేయడు, ఫ్యాక్టరింగ్లో ప్రాక్టీస్ కాదు. దే వోంట్ పర్మిట్ బియాండ్ 150 days బుక్ డేట్స్ ఫర్ ఫ్యాక్టరింగ్ సర్వీసెస్. సో ఆ లాజిక్ గుర్తుపెట్టుకుంటే యూ కెన్ గివ్ ద కరెక్ట్ ఆన్సర్. Before providing advance, an agreement is entered with the supplier for assigning the debts of that purchaser to the factor, and the latter makes payment only against invoices drawn on this particular purchaser. ఫ్యాక్టరింగ్ సర్వీసెస్లో ఉండే ఛార్జ్ ఏంటంటే కనుక మీరు ఇమీడియట్గా పెట్టాల్సింది అసైన్మెంట్. ఓకే, బుక్ డేట్స్ మీద అసైన్మెంటే జరుగుతుంది. ఓకేనండి, ప్లెడ్జ్ అటువంటివి ఉండవు. ఎందుకంటే దీస్ ఐఎమ్ హ్యాండింగ్ ఆర్ ఏదైనా సరే ఎన్ఎస్సి సర్టిఫికేట్, ఎన్ఎస్సిలో అయినా సరే పోస్ట్ ఆఫీస్ కూడా ఎన్ఎస్సి సర్టిఫికేట్స్ని బ్యాంక్ పేరున అసైన్ చేస్తారు. ఓకే, అంటే నేమ్ మీ పేరుని ట్రాన్స్ఫర్ చేస్తున్నా హక్కులన్నీ అన్న టైప్లో ఇస్తారన్నమాట. సో ఇట్ ఈస్ ఏ అసైన్మెంట్ ఛార్జ్, అదొకటి పాయింట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫ్యాక్టరింగ్ వస్తే, ఇంటర్నేషనల్ ఫ్యాక్టరింగ్ అంటే వాట్ ఈజ్ మైండ్ బై ఇంటర్నేషనల్ ఫ్యాక్టరింగ్ అంటే ఇట్ ఈజ్ ఎక్స్టర్నల్ ట్రేడ్, అంటే ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ ఇవన్నీ కూడా వస్తాయి. ఏముంటే నార్మల్గా 2 factors, ఎక్స్పోర్ట్ ఫ్యాక్టర్, ఇంపోర్ట్ ఫ్యాక్టర్, అంటే ఇద్దరు ఉంటారు అన్నమాట. 2 categories ఉంటారు, 2 factors ఉంటాయి ఇందులో. అంటే ఎక్స్పోర్ట్ ఫ్యాక్టర్ అంటే ఎక్స్పోర్టర్ కంట్రీలో ఎక్స్పోర్టర్ దగ్గర ఉంటాడు. ఇంపోర్ట్ ఫ్యాక్టర్ అంటే ఇంపోర్టర్స్ కంట్రీలో ఇంపోర్టర్ దగ్గర ఉంటాడు. ఎవరు ఏం లేదండి, పిఎల్ అంటాడు, పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ అంటారు చూడండి, ఆ టైప్. ఓకే, అంటే వీళ్ళు చేసే పని ఏమీ లేదండి. ఎక్స్పోర్ట్ ఫ్యాక్టర్ అన్నవాడు లుక్స్ అట్ ఫైనాన్సింగ్ ది ఎక్స్పోర్టర్, ఎక్స్పోర్టర్కి ఫైనాన్సింగ్ సపోర్ట్ ఇస్తాడు అండ్ సేల్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో హెల్ప్ చేస్తాడు. అంటే ఎక్స్పోర్ట్ చేసేసాడు అనుకోండి, చేసేసిన తర్వాత డబ్బులు రావాలంటే అవన్నీ వాడు చూసుకుంటాడు. ఇదిగో నువ్వు ముందు డబ్బులు తీసేసుకో, నువ్వు ఎక్స్పోర్ట్ చేసేసావు కదా, అయిపోయింది కదా మీ పని, మిగతాదంతా నేను చూసుకుంటాను, ఇదిగో డబ్బులు అని ఇచ్చేస్తాడు. అలా చేసినందుకు వాడు కొంత మినహాయించుకుంటాడు, ఆ సర్వీసెస్ అన్ని చేస్తున్నాడు కాబట్టి, వాడు సపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి, ఫైనాన్షియల్ సపోర్ట్. సో ఇట్స్ కాల్డ్ అదే ఎక్స్పోర్ట్ ఫ్యాక్టర్. అలాగే ఇంపోర్టర్లో కూడా, ఇంపోర్టర్ దగ్గర కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటాడు, ఇంపోర్ట్ ఫ్యాక్టర్ అంటే ఫ్యాక్టర్ అంటే ఇక్కడ ఇది నథింగ్ బట్ ద బ్యాంక్. ఇంపోర్ట్ ఫ్యాక్టర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎవాల్యుయేటింగ్ ద బయర్, కలెక్టింగ్ ద మనీ ఆన్ టైమ్, అట్ ద సేమ్ టైమ్ ఎన్ష్యూరింగ్ దట్ హీ ప్రొటెక్టెడ్ అగైనెస్ట్ డిఫాల్ట్. ఎందుకంటే ఇక్కడ ఇంపోర్ట్ ఫ్యాక్టర్ చేసేది ఇంట్రెస్టెడ్ ఇన్ ఎవాల్యుయేటింగ్ ద బయర్ అంటే తను చేయాల్సిన ప్రాసెస్, ప్రొసీజర్స్ మొత్తం, నెగోషియేషన్ విత్ ద బ్యాంక్, ఎవ్రీథింగ్ అన్ని కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా వాడు చేస్తాడు. కలెక్టింగ్ ద మనీ ఆన్ టైమ్, అట్ ద సేమ్ టైమ్ ఎన్ష్యూరింగ్ దట్ హీ ప్రొటెక్టెడ్ అగైన్స్ ద డిఫాల్ట్. కలెక్టింగ్ మనీ కలెక్ట్ చేసి, ఓకే, అండ్ దట్ షుడ్ బి ఎన్ష్యూర్డ్ టు మేక్ పేమెంట్ టు దట్ ఎక్స్పోర్టర్ ఇన్ టైమ్. ఓకే, డిఫాల్ట్ కాకుండా చూసుకుంటాడు. రైట్. ఫ్లో చార్ట్ ఏంటంటే, ఫ్లో చార్ట్ ఏ, ద ఎక్స్పోర్టర్ డెలివర్స్ ద గూడ్స్ టు ది ఇంపోర్టర్. ఎక్స్పోర్టర్ ఏం చేస్తాడు, గూడ్స్ డెలివరీ చేస్తాడు. ఎక్స్పోర్ట్ ఫ్యాక్టర్ ఏం చేస్తాడు, గూడ్స్ డెలివరీ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ ఫ్యాక్టర్ డిస్పర్సెస్ ఫండ్స్ టు ది ఎక్స్పోర్టర్ అప్ టు ద ప్రీపేమెంట్ అమౌంట్ డిసైడెడ్. ఇమీడియట్ డబ్బులు పంపించేసిన వెంటనే వీడి ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీ వాడికి ప్రొవైడ్ చేసేస్తాడు ఫండ్స్. అండ్ అట్ ది సేమ్ టైం ఫార్వర్డ్ ది డాక్యుమెంట్స్ టు దట్ ఇంపోర్టర్. ఇంకా తర్వాత వాడు ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇంపోర్టర్కి పంపించి అక్కడ రియలైజ్ చేయించి ఇంపోర్టర్ దగ్గర నుంచి డబ్బులు వచ్చిన తర్వాత అవి ఎడ్యూట్ చేసుకుంటారు. సో దిస్ ఇస్ ఆల్ ఎక్స్పోర్టర్ ఫ్యాక్టర్స్ డ్యూటీస్. ఇకపోతే బీకి వస్తే, అంటే అదర్ సైడ్ ఆఫ్ దట్ అంటే ఇంపోర్టర్. ద ఇంపోర్టర్ ఆన్ ద డ్యూ డేట్ ఆఫ్ దట్ ఇన్వాయిసెస్ పేస్ దట్ ఇంపోర్ట్ ఫ్యాక్టర్. డ్యూ డేట్ అయ్యేటప్పటికి బాబు డబ్బులు అని చెప్పేసి ఇంపోర్ట్ ఫ్యాక్టర్కి ఇచ్చేస్తాడు. ఇంకా ఆ పేమెంట్ ప్రాసెస్ అంతా కూడా వాడు చూసుకుంటాడు. ఎవరు, ఇంపోర్ట్ ఫ్యాక్టర్. ఎవరికి, ఎక్స్పోర్టర్కి. సో హూ ఇన్ టర్న్ రెమిట్స్ దిస్ అమౌంట్ టు దట్ ఎక్స్పోర్ట్ ఫ్యాక్టర్. ఓకే, నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. ఏంటి అడ్వాంటేజెస్ ఫ్యాక్టరింగ్లో అంటే, ఫ్యాక్టరింగ్ రిప్లేసెస్ హై కాస్ట్ మార్కెట్ క్రెడిట్. హై కాస్ట్ మార్కెట్ క్రెడిట్ దాన్ని రిప్లేస్ చేస్తుంది ఫ్యాక్టరింగ్. అండ్ ఎనేబుల్స్ పర్చేజెస్ ఆన్ క్యాష్ బేసిస్ ఫర్ అవైలింగ్ క్యాష్ డిస్కౌంట్స్. ఎనేబుల్ పర్చేజెస్ ఆన్ క్యాష్ బేసిస్ ఫర్ అవైలింగ్ క్యాష్ డిస్కౌంట్స్. కస్టమర్ గెట్స్ అంటే ఏంటంటే, మనకి మామూలుగా ఒక క్యాష్ సేల్స్ కానీ పర్చేజెస్ అటువంటి ఏమైనా ఉంటే కనుక అన్ని కూడా క్రెడిట్ మీద రన్ అవుతూ ఉంటాయి కదా. ఎప్పుడైతే ఈ ఫ్యాక్టరింగ్ సర్వీసెస్ ఇన్వాల్వ్మెంట్ వస్తుందో అది ఫండ్స్ రూపంలో మనకి ఇమీడియట్గా అవైలబుల్గా ఉంటాయి ట్రేడర్స్. ఐదర్ ఈ మే బి అన్ ఎక్స్పోర్టర్ ఆర్ ఇంపోర్టర్, ఆర్ ఈ మే బి ఎ బయ్యర్ ఆర్ సెల్లర్, హూ ఎవర్ ఇట్ మే బి. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. క్యాష్ బేసిస్ మీద ఉంటాయి, అలా క్యాష్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి.
నెక్స్ట్ కస్టమర్ గెట్స్ ఇన్స్టెంట్ ఫైనాన్స్ ఎగ్నెస్ట్ ఈచ్ ఇన్వాయిస్. ఎప్పుడైతే వాడు ఒక ఇన్వాయిస్ సరుకులు పట్టుకుపోతాడు, ఇన్వాయిస్ నోట్ చేసుకుంటాం, ఇన్వాయిస్లో రాసుకుంటాం, వాడు బాకీ అని చెప్పి పుస్తకాలు రాసుకుంటాం. దానివల్ల వరి అవ్వక్కల. అది 1 month తర్వాత ఆడు ఇవ్వచ్చు, అది 2 months తర్వాత ఇవ్వచ్చు. ఈ లోపల మనకి వెంటనే డబ్బులు వచ్చేస్తున్నాయి కదా ఫ్యాక్టరీ దగ్గర నుంచి అంటే బ్యాంక్ దగ్గర నుంచి. సో దట్ ఈస్ ద వన్ ఇమీడియట్ అడ్వాంటేజ్ ఫర్ అవైలబిలిటీ ఆఫ్ ద ఫండ్స్. అండ్ కస్టమర్ గెట్స్ లార్జ్ క్రెడిట్ గ్రేస్ పీరియడ్. అలాగే కస్టమర్కి ఏమవుతుంది, క్రెడిట్ బేసిస్, క్రెడిట్ అండ్ గ్రేస్ పీరియడ్ అంతా కూడా తనకి అంటే క్యాష్ అవైలబిలిటీ ఎప్పుడైతే ఉంటుందో ఓకే ఆ క్రెడిట్ ఇంకొక రకంగా చూసుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ రోల్ అవుతుంది ఫండ్స్, బ్లాక్ అయ్యే సమస్య లేదు. సో బ్లాక్ అయ్యే సమస్య లేనప్పుడు మనకు ఫండ్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు తనకి ఫర్దర్గా ఎక్స్పాన్షన్ పర్పస్కి, సేల్స్ ఇంప్రూవ్మెంట్కి, ఫర్దర్ సేల్స్కి క్రెడిట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఇది లేదంటే అదర్వైజ్ ఏమవుతుందంటే ఈ బ్లాక్ అయిన దానికే సరిపోతాయి వాడు తీసుకున్న క్రెడిట్ అంతా. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా ఎన్లార్జ్ అవుతుంది క్రెడిట్. సో అప్పుడు ఏమవుతుందంటే వాడి బిజినెస్ యాక్టివిటీస్, గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎవ్రీథింగ్ అన్ని కూడా పెరుగుతాయి. సో గ్రేస్ పీరియడ్ కూడా వాడికి అవైలబుల్గా ఉంటుంది. ఫ్యాక్టరింగ్ యాక్సలరేట్స్ రిసీవబుల్స్ టర్న్ ఓవర్. చూసారంటే దానివల్ల ఏమవుతుందంటే యాక్సలరేట్స్ రిసీవబుల్ టర్న్ ఓవర్ అంటే ఇమీడియట్గా రిసీవబుల్స్ ఇమీడియట్గా టర్న్ ఓవర్ అవుతాయి. ఇంప్రూవ్స్ ఆపరేటింగ్ సైకిల్ రిజల్టింగ్ ఇన్ మోర్ ప్రొడక్షన్. చూడండి ఇవన్నీ సబ్సిక్వెంట్ అడ్వాంటేజెస్, లార్జర్ సేల్స్, హయ్యర్ ప్రాఫిట్స్, అండ్ ఇంక్రీజ్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఫర్ఫీటింగ్? ఫర్ఫీటింగ్ సర్వీసెస్. ఫర్ఫీటింగ్ సర్వీసెస్, ఫ్యాక్టరింగ్ సర్వీసెస్ ఇంచుమించుగా రెండు ఒకటేనండి. కానీ ఇక్కడ ఫర్ఫీటింగ్ సర్వీసెస్ డిఫరెన్స్ ఏంటంటే జనరల్గా ఇది ఎక్స్పోర్టర్ ట్రాన్స్ఫర్స్ ఈజ్ రైట్ టు రిసీవ్ పేమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఫర్ఫీటర్. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరో ఒకరికి ఆథరైజేషన్ ఇచ్చేస్తాడు, పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేస్తాడు, ఫుల్ రైట్స్. అంటే ఇంకా ఇంతవరకు ఏంటంటే అతను కొంతవరకే చేసేవారు, ఎవరు ఎక్స్పోర్ట్ ఫ్యాక్టర్, ఇంపోర్ట్ ఫ్యాక్టర్ అనేవాళ్ళు ఇంటర్నేషనల్ ఫ్యాక్టరింగ్లో. కానీ ఇక్కడ ఫర్ఫీటింగ్లో ఏమవుతుందంటే మొత్తం ఫుల్ ఫ్లెడ్జెడ్ రైట్స్, పవర్స్ అనే వాళ్ళకి ఇచ్చేస్తారు. సో విల్ బి కాల్డ్ ఎస్ ఏ ఫర్ఫీటర్ అంటాం. సో బ్యాంకర్ మే బి ఏ ఫర్ఫీటర్. ఇక్కడ కెనరా బ్యాంక్ అని నేను ఎప్పుడు కోట్ చేస్తుంటాను, ఎందుకంటే ఇది ఫస్ట్ బ్యాంక్ ఇంట్రడ్యూస్ దిస్ ఫ్యాక్ట్ కాబట్టి. Forfeiting is a method of discounting of international trade receivables, goods supplied against bill of exchange pending but not book dates here. ఇక్కడికి వచ్చేప్పటికి ఇంటర్నేషనల్ ట్రేడ్ కదా మనం చూసేది, ఇక్కడ ఓన్లీ డొమెస్టిక్ పర్పస్కి వాడమండి ఫర్ఫీటింగ్ సర్వీసెస్. సో ఇక్కడ మీకు బుక్ డేట్స్ అనేది ఉండవు. ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ ఎల్సీ బేసిస్ మీదే మీకు ట్రేడ్ జరుగుతుంది కాబట్టి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది వస్తుంది. ఇక్కడ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ బుక్ డేట్స్ ఆన్ ఏ వితౌట్ రీకోర్స్ బేసిస్. సో ఫర్ఫీటింగ్లో మీకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ డిస్కౌంటింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ రిసీవబుల్స్, నాట్ బుక్ డేట్స్, గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాక్టరింగ్లో మాత్రమే మాకు బుక్ డేట్స్ అనేది వస్తాయి. ఫర్ఫీటింగ్ దాంట్లో ఈజ్ ప్యూర్లీ టోటల్లీ ఇట్ ఈజ్ ఫారెన్ ట్రేడ్. ఓకే, ఇక్కడ గూడ్స్ సప్లైడ్ ఎగ్నెస్ట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ బట్ నాట్ బుక్ డేట్స్. దట్ టు ఆన్ వాట్ బేసిస్ అంటే వితౌట్ రీకోర్స్ బేసిస్. వితౌట్ రీకోర్స్ బేసిస్ అంటే బోత్ ఆ ఫ్యాక్టరే రెండు ఫెసిలిటీస్ ఇస్తాడు ఎవరికి, ట్రేడర్. ఒకటి ఏంటంటే రిస్క్ నేను భరిస్తానని చెప్పేసి వీడు తీసుకుంటాడు, ఇంకోటి వాడిది అమౌంట్ కూడా డిస్కౌంట్ ఇమీడియట్గా సెటిల్ చేస్తాడు. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ ఫర్ఫీటింగ్. So mechanism of forfeiting and what will happen in this? Bill of exchange drawn by exporter, accepted by importer. మామూలే ఎక్స్పోర్టర్ రాస్తాడు, బిల్ పంపిస్తాడు, అది యాక్సెప్ట్ చేస్తాడు ఇంపోర్టరు. అది యూసెన్స్ బిల్ అయితే కనుక ఆ పీరియడ్ అయినప్పటికీ వాడు పేమెంట్ చేస్తాడు ప్రజెంట్ చేసిన వెంటనే. అదే డిమాండ్ అయితే కనుక ఎప్పుడు ప్రజెంట్ చేస్తే సైట్కి అప్పుడు ఇమీడియట్గా పేమెంట్ చేస్తారు. సో యూ నో అబౌట్ దట్ యూసెన్స్ బిల్స్ అండ్ డిమాండ్ బిల్స్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు దట్ ఫర్ఫీటర్ అండ్ టేక్ క్యాష్, తీసేసుకుంటారు. Debt instruments are drawn by the exporter. Exporter అంటేనే సెల్లర్, accepted by that importer. Importer అంటే buyer and will be backed by that unconditional standby LC of that importer's bank. The forfeiter sends these documents to the importer's bank. ఈ forfeiter ఏం చేస్తారంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా importer's bank కి పంపిస్తారు, which in turn notifies the receipt to that forfeiter. అంటే నేను తీసుకున్నట్టుగా వాడు నోటిఫై చేస్తాడు. ద ఫర్ఫీటర్ మేక్స్ పేమెంట్ టు దట్ ఎక్స్పోర్టర్. ఇమీడియట్గా ఫర్ఫీటర్ ఏం చేస్తాడంటే ఎక్స్పోర్టర్కి పేమెంట్ చేసేస్తాడు.
100% of the value of the exports after deducting his discount and other incidental charges as per the contract. అంటే తన చార్జెస్ డెబిట్ చేసి ఇంకా అదర్ ఇన్సిడెంట్ మిస్లేనియస్ ఛార్జ్ ఉంటే అది కూడా డెబిట్ చేసి అంటే హీ విల్ టేక్ దట్ 100% ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్పోర్టర్స్ ఎంత ఉంటుంది తీసుకుని దాంట్లో తన చార్జెస్ మినహాయించుకుని మిగతాది పేమెంట్ చేసేస్తాడు. ఇవన్నీ ఎవరు చేస్తారంటే ఫర్ఫీటర్ చేస్తాడు. ఫర్ఫీటర్ అంటే ఎవరంటే బ్యాంక్. ఎవరికి చేస్తారు ఇవన్నీ కూడా ఎక్స్పోర్టర్కి. ఓకే, అందులోని ఈ ఫర్ఫీటర్ ఫీచర్ కూడా చెప్పాను. ఈ ఫర్ఫీటర్ అనేటప్పటికి ఎంటైర్లీ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డరే చేస్తాడు. అంటే ఇంకా దేర్ ఇస్ నో ఫ్యాక్టర్, టోటల్గా అది ఒక అతనికి అసైన్ చేసేస్తారు అన్నమాట. ద ఎక్స్పోర్టర్ ఎంటర్డ్ ద ఫర్ఫీటింగ్ కాంట్రాక్ట్ విత్ ద ఫర్ఫీటర్. ఎలా చేస్తారంటే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ కాపీ ఆఫ్ ద సప్లై కాంట్రాక్ట్. వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్? సప్లై కాంట్రాక్ట్ అంటే ఎంత సప్లై చేసాడు సరుకు అనే దానికి కాంట్రాక్ట్ ఉంటుంది, అది కాపీ. 2 ఎల్సిఆర్ గ్యారంటీ కాపీ ఉంటుంది. కాపీ ఆఫ్ కమర్షియల్ ఇన్వాయిస్, ఎంత తీసుకెళ్ళాడు అని ఇన్వాయిస్ కాపీలు ఉంటాయి కదా, కమర్షియల్ ఇన్వాయిస్. అండ్ కాపీ ఆఫ్ షిప్పింగ్ డాక్యుమెంట్స్. షిప్పింగ్ డాక్యుమెంట్స్ అంటే వాడు షిప్ చేసిన తర్వాత బిల్ ఆఫ్ లాడింగ్ అవన్నీ కూడా షిప్పింగ్ డాక్యుమెంట్స్ అంటాం. లెటర్ ఆఫ్ అసైన్మెంట్, ఇవన్నీ కూడా కంపల్సరీగా డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ముందుగా తీసుకుంటాం అన్నమాట. యాజ్ పర్ ది కాంట్రాక్ట్, ఫర్ఫీటింగ్ కాంట్రాక్ట్ రిక్వైర్డ్. ఎవరు చేస్తారు ఇవన్నీ? ఎక్స్పోర్టర్ చేస్తారు, ఎంటర్ అవుతాడు ఈ కాంట్రాక్ట్. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఫర్ఫీటింగ్ అంటే ఏంటంటే ఫర్ఫీటింగ్ ప్రొవైడ్స్ 100% ఫైనాన్సింగ్ వితౌట్ రికోర్స్. వితౌట్ రికోర్స్ ఇక్కడ ఓ పాయింట్. ఇందులో ఫైనాన్సింగ్ అంటే 100% ఫైనాన్స్. ఫర్ఫీటింగ్ ఇంప్రూవ్స్ క్యాష్ ఫ్లో ఆఫ్ దట్ ఎక్స్పోర్టర్. అది మామూలే, లిక్విడ్ ఫండ్స్ అనేది వాడికి ప్రొవైడ్ చేస్తాడు బై కన్వర్టింగ్ రిసీవబుల్స్ ఇంటూ కరెంట్ క్యాష్ ఇన్ఫ్లో. అండ్ ఫర్ఫీటింగ్ సేవ్స్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఆల్సో. ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ అంటే ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అంటే దీస్ ఆర్ కాల్డ్ కంటింజెంట్ లయబిలిటీస్ అని అంటాం. అంటే ఏంటంటే ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, ఆన్ బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటంటే వాట్ ఎవర్ దట్ ఐటమ్స్ షోన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆన్ బ్యాలెన్స్ షీట్ అంటాం. అంటే బ్యాలెన్స్ షీట్ చూపించకుండా కనుక బయట ఉంటే కనుక దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్స్ అంటాం. జనరల్గా ఏంటంటే ఫండ్ బేస్డ్ అన్ని కూడా మీకు బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం. వెహికల్ లోన్ ఏంటి, హోమ్ లోన్ ఏంటి, తర్వాత ఓడి, ఓసిసి, టర్మ్ లోన్స్, ఎంఎస్ఎంఈ, వాట్ ఎవర్ ద అడ్వాన్సెస్ వీఆర్ గివింగ్, ఎవ్రీథింగ్ విల్ బి షోన్ ఇన్ దట్ బ్యాలెన్స్ షీట్ పార్ట్ అండర్ అసెట్స్ సైడ్. ఓకే, అలా కాకుండా ఫండ్స్ లేనిది అంటే నాన్ ఫండ్ బేస్డ్ ఫెసిలిటీస్ అంటాం. అంటే గ్యారంటీస్, ఎల్సీస్ ఇవన్నీ కూడా మీకు ఫండ్స్ ఇన్వాల్వ్ అవ్వవు. అందువల్ల బ్యాలెన్స్ షీట్లో చూపించడానికి ఫండ్స్ ఉంటేనే కదా బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం. కాబట్టి సెపరేట్గా మెయింటైన్ చేస్తాం, ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ అంటాం. దాన్ని ఇంకో పేరు ఏంటంటే కంటింజెంట్ లయబిలిటీస్ అని కూడా. కంటింజెంట్ లయబిలిటీస్ అంటే ఏంటంటే ఎప్పుడు లయబుల్ అవుతుందో మనకు తెలియదు. అంటే ప్రస్తుతం అయితే ప్రామిస్ చేసాం, ₹1,00,00,000 నేను ప్రామిస్ చేశాను, మా కస్టమర్ తరపున నేను ₹1,00,00,000 నేను ఇవ్వడానికి ఎనీ కాంట్రాక్ట్, ఫైనాన్స్ గ్యారంటీ కావచ్చు, ఎనీ గ్యారంటీ కావచ్చు. ఓకే, మీకు గ్యారంటీ కింద ఇస్తున్నాను నేను. ఒకవేళ కనుక మా వాడు కనుక ఫుల్ఫిల్ చేయకపోతే మీకు చెప్పినట్టుగా దెన్ ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఐ విల్ ఫుల్ఫిల్, ఐ విల్ కాంపన్సేట్ అని చెప్పేసి బ్యాంకు ఒక చిన్న కాగితం మొక్క మీద ఇస్తారు. బట్ ఫండ్స్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. బట్ ఒకవేళ కనుక కస్టమర్ కనుక ఫెయిల్ అయితే కనుక అప్పుడు మనం అవతల వాడికి ఫండ్ ఇవ్వాల్సి వస్తుంది, కాంపన్సేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అప్పుడు తన ఎలా రికవర్ చేసుకుంటాం అంటే కౌంటర్ గ్యారంటీ ఉంటుంది కాబట్టి మన కస్టమర్ మనకి మార్టిగేజ్ చేసిన, ప్లెడ్ చేసిన, వాట్ ఎవర్ ద థింగ్స్ అవి మనం లిక్విడేట్ చేసి మనం అడ్జస్ట్ చేసుకుంటాం. దట్ ఈస్ ద బ్యాంకింగ్ ప్రాసెస్. సో ఈ రకంగా లయబిలిటీ అనేది మనకి ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ది కంటింజెంట్ లయబిలిటీ అంటాం, విచ్ కెనాట్ బి ఎక్స్పెక్టెడ్. ఆల్ దీస్ ఐటమ్స్ ఆర్ డిస్క్లోజ్డ్ ఇన్ నోట్స్ టు ద బ్యాలెన్స్ షీట్. ఈ కంటింజెంట్ లయబిలిటీస్, ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ ఎక్కడ మెన్షన్ చేస్తాం? మన బ్యాలెన్స్ షీట్లో మెన్షన్ చేయట్లేదు కదా, మరి ఎక్కడ చేస్తాం అంటే బ్యాలెన్స్ షీట్ కింద ఫుట్ నోట్స్ అని అంటాం. అడుగున చివరిన మన నోట్స్ అని చెప్పి రాసుకుంటాం. ఇదిగో బాబు మా టోటల్ మా బిజినెస్లో లేకపోతే మా కంపెనీ బ్యాలెన్స్ షీట్ లేకపోతే పార్ట్నర్షిప్ దాంట్లో దిస్ ఆర్ ద కంటింజెంట్ లయబిలిటీస్ టు ద ట్యూన్ ఆఫ్ దిస్ మచ్ అని చెప్పి రాసుకుంటాం. నోట్స్ దాన్ని ఏమంటే నోట్స్ టు ద బ్యాలెన్స్ షీట్ అంటాం. దీస్ ఐటమ్స్ ఇంక్లూడ్ ఏముంటాయి నాన్న అంటే మామూలు ఇందాక చెప్పిన డైరెక్ట్ క్రెడిట్ సబ్స్టిట్యూట్, నాన్ ఫండ్ బేస్డ్ లైక్ గ్యారంటీస్, ఎల్సీస్, ట్రాన్సాక్షన్ రిలేటెడ్ కంటింజెన్సీస్ లైక్ బిడ్స్, బిడ్ బాండ్స్, వారంటీస్ అండ్ బాండ్స్, సేల్ అండ్ పర్చేజ్ అగ్రిమెంట్స్, ఫార్వర్డ్ అసెట్ పర్చేజెస్, ఫార్వర్డ్ డిపాజిట్స్ ఎక్సెట్రా, టేక్ అవుట్ ఫైనాన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ టేకింగ్ or institution, and foreign exchange open position. Okay, and open position in gold and forward rate agreement, interest rate swaps ఇవన్నీ కూడా మీకు ఉంటాయి.
సో వాట్ ఆర్ ద ఐటమ్స్ ఇంక్లూడ్ ఇన్ దిస్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ అంటే దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఇక్కడ ఏంటంటే ఇందులో ఉండే మీకు ఎక్కడ కూడా ఫండ్స్ అనేది ఇన్వాల్వ్ అవ్వవు. ఓకే, ఫండ్స్ ఇన్వాల్వ్ అంటే మోస్ట్లీ అన్ని గ్యారంటీస్ అవన్నీ ఉంటాయి. ఓకే, ఇది కాకుండా కాకుండా ట్రాన్సాక్షన్ రిలేటెడ్ కంటిన్యూసీస్ అంటే బిడ్స్, అవి కూడా వన్ టైప్ ఆఫ్ గ్యారంటీస్ లాంటివి, షార్ట్ టర్మ్ గ్యారంటీస్ అవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ ఈ ఫార్వర్డ్ అసెట్ పర్చేజ్, ఫార్వర్డ్ డిపాజిట్స్ ఎక్సెట్రా, తర్వాత ఓపెన్ పొజిషన్ గోల్డ్, ఇవన్నీ ఏంటంటే మీకు డెరివేటివ్స్ కింద వస్తాయి. డెరివేటివ్స్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఆల్ డెరివేటివ్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ దట్ ఈస్ కంటింజెంట్ లయబిలిటీస్ అండ్ ఆఫ్ బ్యాలెన్స్ ఐటమ్ కింద వస్తాయి. నెక్స్ట్, బ్యాంక్స్ క్లాసిఫై దేర్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ ఎక్స్పోజర్స్ ఇంటూ 3 కేటగిరీస్. బ్యాంక్స్ ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్న ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ రిస్క్ ప్రకారం 3 కేటగిరీస్ కింద చేసి, అవి ఏంటంటే ఫుల్ రిస్క్ అంటే హై రిస్క్, అండ్ మీడియం రిస్క్, అండ్ లో రిస్క్. ఇప్పుడు ఇందులో మీకు కొన్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎలాగంటే ఫుల్ రిస్క్, హై రిస్క్లోకి వచ్చే ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్స్ ఏంటి అనేది మీరు కంపల్సరీగా మీరు చదువుకోవాలి. ఇక్కడ ఏంటంటే స్టాండ్ బై ఎల్సీ, మనీ గ్యారంటీస్ ఎక్సెట్రా. ఓకే, ఇవన్నీ కూడా కమింగ్ అండర్ దట్ హై రిస్క్. మీడియం రిస్క్ వచ్చేటప్పటికి ఏంటంటే నాట్ డైరెక్ట్ క్రెడిట్ సబ్స్టిట్యూట్స్, అంటే ఇవన్నీ డైరెక్ట్ క్రెడిట్ సబ్స్టిట్యూట్స్ అంటే మన పైది హై రిస్క్, అవి ఏంటంటే స్టాండ్ బై ఎల్సీ, మనీ గ్యారంటీస్, ఇవన్నీ కూడా. ఇంకా డైరెక్ట్గా ఏంటంటే మనీ ఇన్వాల్వ్ అయిపోతుందన్నమాట. ఒక ఫెయిల్ అయిందంటే ప్రామిస్ ఇమీడియట్గా అది కాంపన్సేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, ఇట్ ఈస్ హై రిస్క్. మీడియం రిస్క్ వచ్చేటప్పుడు నాట్ డైరెక్ట్ క్రెడిట్ సబ్స్టిట్యూట్స్ విచ్ డో నాట్ సపోర్ట్ ఎగ్జిస్టింగ్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్, బిడ్ బాండ్స్, ఎల్సి, ఇండెమ్నిటీస్ అండ్ వారంటీస్, ఇవన్నీ ఏంటంటే ఇమీడియట్ కాదు. దేర్ ఇస్ ఎ ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, రేర్ కేసెస్ అన్నమాట. ఓకే, సో బిట్ బాండ్స్ ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. నెక్స్ట్, లో రిస్క్ వచ్చేటప్పటికి రివర్స్ రెపోస్, కరెన్సీ స్వాప్స్, ఆప్షన్స్, ఫ్యూచర్స్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా మనకి సేఫ్ ఇవన్నీ డెరివేటివ్స్ విచ్ ఆర్ రిస్క్ ఫ్రీ. అందుగురించి ఫారిన్ ఎక్స్చేంజ్, కరెన్సీ స్వాప్స్ ఇంతకుముందు మీకు డిస్కస్ చేశాను. ఈ ఆప్షన్స్, ఫీచర్స్, స్వాప్స్ ఇవన్నీ కూడా డెరివేటివ్స్ కింద లెక్క. ఓకే, కరెన్సీ స్వాప్స్ అంటే కూడా చెప్పాను మీకు. అంటే దట్ మీన్స్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇండియన్ రూపీ వర్సెస్ యుఎస్ డాలర్స్ ఏదైనా ట్రాన్సాక్షన్ ఉందనుకోండి, అంటే బారోయింగ్ ఆఫ్ యుఎస్ డాలర్స్ లోన్ రూపంలో మనం చేస్తే కనుక నాషనల్ అమౌంట్ అనేది, అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది, లేదంటే ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది, బికాస్ ఆఫ్ ద ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ దట్ ఫారిన్ కరెన్సీ, ద రూపీ వాల్యూ ఆల్సో విల్ బి చేంజ్ మనం పే చేసేది. సో దానికి మనం ఏం చేస్తాం అంటే స్వాపింగ్స్, ఆప్షన్స్, ఫీచర్స్ అనేది మనం చేసుకుంటాం. అంటే ఏంటంటే మనకి ఏమైనా చేయగలిగింది అనుకోండి, లాస్ వచ్చింది అనుకోండి, దానికి మ్యాపింగ్ చేస్తాం. అంటే స్వాపింగ్ ట్రాన్సాక్షన్ కూడా చేసుకుంటాం కాబట్టి ఎక్కడ ఏమైనా లాస్ వస్తే అక్కడ మనం కవర్ అయిపోతుంది. సో ఇది ఆల్వేస్ లో రిస్క్. సో ఈ 3 కేటగిరీస్ కూడా క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్, గ్యారంటీస్కి వచ్చినప్పుడు పెర్ఫార్మెన్స్ గ్యారంటీస్, ఫైనాన్షియల్ గ్యారంటీస్, డిఫర్డ్ పేమెంట్ గ్యారంటీస్ అని 3 ఉంటాయి. నేనైతే ఏం చెప్తానంటే చిన్న ఎగ్జాంపుల్స్. పెర్ఫార్మెన్స్ గ్యారంటీస్ అనేటప్పటికీ ఓకే, ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ వాట్ ఈజ్ ద పెర్ఫార్మింగ్ ఆఫ్ ఎన్ యాక్షన్. అంటే సపోజ్ ఏదో రోడ్ కాంట్రాక్ట్ 1 crore ఉంది. ఓకే, అది ఇట్ ఈస్ వర్క్ కాంట్రాక్ట్, అది చేయాలి. అదే ప్రాజెక్ట్ బిల్డింగ్ కట్టాలి, లేదంటే సమ్ బ్రిడ్జెస్ చేయాలి, కన్స్ట్రక్ట్ చేయాలి. సో పెర్ఫార్మ్ చేయాలంటే కాంట్రాక్టర్స్కి ఆ వర్క్ ఇస్తారు. అందులో ఏంటంటే గ్యారంటీస్ ఎలాగ బ్యాంకుల నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. నీకు 3 కోట్లకి వర్క్లో పార్టిసిపేట్ చేయాలంటే నువ్వు బ్యాంక్ గ్యారంటీ కావాలి అంటే ఇమీడియట్గా ప్రీ రిక్వైర్మెంట్ కింద బ్యాంక్ దగ్గర నుంచి గ్యారంటీ తెచ్చుకుంటాడు. వాడు అసెట్స్ అన్ని కూడా బ్యాంక్లో మార్టిగేజ్ చేసో, ప్లెడ్జ్ చేసో, వాట్ ఎవర్ ది థింగ్స్, హీ విల్ అబ్టైన్ దట్ ప్రామిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్. సో ఇక్కడ ఏంటంటే 1 crore 3 crores ప్రాజెక్టు లేకపోతే బిల్డింగ్స్ కట్టాలనుకోండి, వాడు కనుక కట్టలేకపోయాడు అనుకోండి, కట్టలేకపోతే అర్థం ఏంటి, బ్యాంక్ని వెళ్ళి కట్టమని కాదు అక్కడ. సో వాట్ ఎవర్ దట్ అసైన్డ్ వర్క్ స్టాప్డ్, ఓకే, ఇన్ బిట్వీన్, సో దట్ విల్ బి అసైన్డ్ టు దట్ సమ్ అదర్ పర్సన్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ అమౌంట్ షుడ్ బి కాంపన్సేటెడ్ ఫ్రమ్ దట్ బ్యాంక్. బ్యాంక్ దగ్గర నుంచి మనం వర్క్ కంటిన్యూ అయ్యేదాకా పే చేయాలి. ఫైనాన్షియల్ గ్యారంటీస్ అనేటప్పటికి మామూలుగా నార్మల్గా ఏమవుతుందంటే ఫైనాన్షియల్ గ్యారంటీస్కి వస్తే
ఇప్పుడు ఎరాక్ షాప్స్ ఉన్నాయనుకోండి, ఎరాక్ షాప్స్ మనకు రెంటెడ్ షాప్స్, రెంట్కి ఆక్షన్స్ వేస్తారు. వేసినప్పుడు క్వార్టర్లీ 40,000 ఎంతో గవర్నమెంట్కి పే చేయాలి రెంట్ రూపంలో. ఓకే, చేయాలనుకున్నప్పుడు ఫైనాన్స్ ఇమీడియట్గా రెంట్ అమౌంట్ అంటే ఫైనాన్సే కదండి, అది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. సో వాడు ఒక 2 months కట్టిన తర్వాత నెక్స్ట్ క్వార్టర్ కట్టలేదు అనుకోండి, సో మనకు నోటీస్ వస్తుంది, మీ వాడికి మీరు గ్యారంటీ ఇచ్చారు కట్టలేదంటే అప్పుడు ఇమీడియట్గా మనం కట్టాలి ఆ 40,000 ఎంతో కట్టి వాడి దగ్గర నుంచి రికవర్ చేసుకోవాలి. సో వేర్ ఎవర్ దట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్డ్, ఇట్ ఈస్ కాల్డ్ ది ఫైనాన్షియల్ గ్యారంటీస్. డిఫర్డ్ పేమెంట్ గ్యారంటీస్ వచ్చేటప్పటికి క్యాపిటల్ గూడ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఏంటంటే, సో జర్మనీ నుంచి ఒక స్కానింగ్ మిషన్ ఇక్కడ ఇండియాలో ఉన్న ఒక డాక్టర్ తెప్పించుకుందాం అనుకుంటున్నాడు, అది ₹1,00,00,000. ఈ డాక్టర్కి అంత డబ్బులు లేవు, కానీ వాడికేమో సప్లై రెడీ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి వాడు ఎవడుంటాడా బయ్యర్స్ అని చెప్పేసి వాడు చూస్తున్నాడు. ఇంటర్నేషనల్గా జరిగేది అయ్యే క్యాపిటల్ గూడ్స్ అంటే మనం అవే. ఓకే, సో ఇప్పుడు వాడు గూడ్స్ అమ్ముడవ్వాలి, మిషనరీ అది ఇక్కడ డాక్టర్కి అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉండాలి తీసుకోవడానికి, పేమెంట్ ఏంటి ఏదని. సో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు సప్లయర్ ఏం చేస్తారంటే, ఓకే ఈ మిషనరీ నీకు పంపిస్తాను, దీన్ని ఏమో విడగొడతాను, ఒక ₹1,00,00,000 ఒకేసారి నువ్వు పే చేయక్కర్లేదు, 6 నెలలకు ఒకసారి 25 lakhs చొప్పున పే చేయి. ఓకే, 2 yearsలో నాకు పే చేసేసాయి, కానీ దేర్ ఈజ్ ఎ వన్ కండిషన్, యూ హ్యావ్ టు అబ్టైన్ ఏ గ్యారంటీ ఫ్రమ్ ద బ్యాంక్ అంటాడు. అప్పుడు బ్యాంక్ కూడా ఏం చేస్తాడు, ఈ 4 ఇన్స్టాల్మెంట్స్కి కూడా బ్యాంక్ వాడు గ్యారంటీ ఇస్తాడు. ఓకే, సో బేసింగ్ ఆన్ దట్ గ్యారంటీ ద ట్రాన్సాక్షన్ విల్ గో ఫర్దర్. So this is called the deferred payment guarantee center, because the payment will be deferred, not instead of a single stroke. Next, letter of credit. Letter of credit, there is a separate video I have made and it is available in my channel. So just you go through that one. Everything will be cleared. So I am skipping this part of a letter of credit because ఎందుకన్నా elaborate గా అందులో ఉంది కాబట్టి you just follow it. అన్నీ వస్తాయి ఇందులో. లెటర్ ఆఫ్ క్రెడిట్, రివోకబుల్ లెటర్ ఆఫ్ క్రెడిట్, అన్కన్ఫర్మ్డ్, కన్ఫర్మ్డ్ ఎల్సి, రివాల్వింగ్ ఎల్సి. అదర్వైజ్ just you for reading purpose only I am giving this one, just at a glance you read out. Okay, similarly the types of credits, different types of LCs, this is also available in that separate video made on LC, letter of credit. You can follow it. Okay, next, ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్, ఫార్వర్డ్ రేట్ అగ్రిమెంట్. ఇవి చెప్పాను కదండి మీకు, డెరివేటివ్స్ అని చెప్పాను కదా. ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్లో ఏమవుతుందంటే, ఈజ్ ఏ ఫర్మ్ కాంట్రాక్ట్ between the bank and its customer for the purchase and sale of a specified quantity of a stated foreign currency at a predetermined exchange rate. మనకి ఈ అకౌంటెన్సీలో కూడా అర్థమెటిక్ దాంట్లో కూడా వస్తాయి కూడా ఫస్ట్ టాపిక్లో, ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రాబ్లమ్స్. So it's a method of protecting oneself against exchange rate fluctuations. It is the best hedging transaction in foreign currencies. అంటే ఏంటంటే మీ 3 months తర్వాత మీకు ఫారిన్ కరెన్సీ వస్తుంది అనుకోండి, ఏదో ఇక్కడి నుంచి ఎవడో ఎక్స్పోర్ట్ చేశాడు కస్టమర్, మీ కస్టమర్. సో 3 months తర్వాత వాడు ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి ఇంపోర్టర్కి, ఇంపోర్టర్ దగ్గర నుంచి ఫారిన్ కంట్రీ నుంచి వీడికి డబ్బులు రావాలి, $US వస్తాయి. వచ్చినప్పుడు అది 3 months తర్వాత వస్తాయి. వచ్చినప్పుడు ఈ లోపల అప్పుడు ఎలా ఉంటుందా అన్నది ప్రాబ్లం కదా రేట్. అందు గురించి వీడు ఏం చేస్తాడంటే 3 months తర్వాత వస్తాయి అనుకున్నప్పుడు వీడు రేట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. సో రేట్ ఒక కాంట్రాక్ట్ కింద రాసుకుంటారు, ఫార్వర్డ్ రేట్ ఫిక్స్ చేసుకుంటారు. సో చేసుకున్నప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ ఎంత ప్రీ డిటర్మైన్డ్ ఎక్స్చేంజ్ రేట్ ఎప్పుడైతే ఫిక్స్ చేసేసుకున్నారో, ఓకే 3 months తర్వాత నేను ఇంతకు తీసుకుంటాను అని చెప్పి బ్యాంక్ అంటాడు, ఓకే అని చెప్పేసి వాడు సైన్ చేస్తాడు. కానీ అప్పుడు డాలర్ రేట్ కనుక ఓకే వచ్చినప్పుడు వీడు బై చేయాలి కదా, కొనాలి కదా. అప్పుడు వీడు 70 రూపీస్కి వాడు ఓకే అనుకున్నాడు అనుకోండి, ఓకే
అప్పుడు కనుక 60 రూపీస్ మార్కెట్లో ఉందనుకోండి, సో 10 రూపీస్ లాస్ అయినా సరే వీడు కొనాల్సిన పరిస్థితి వస్తుంది. సో అటువంటిప్పుడు ఏం చేస్తాం మనం అంటే హెడ్జింగ్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. అంటే ఇమీడియట్గా మనం కొనే ట్రాన్సాక్షన్ ఇంకోటి కూడా అమ్మే ట్రాన్సాక్షన్ ఉంటే కనుక దానికి స్వాపింగ్ చేసుకుంటాం 3 months తర్వాత. అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ లాస్ కానీ గెయిన్ కానీ వచ్చినా కూడా కాంపన్సేట్ అయిపోతుంది. సో ఫార్వర్డ్ రేట్ అగ్రిమెంట్స్, ఇంట్రెస్ట్ రేట్ స్వాప్స్ కూడా అటువంటి. It is the financial contract between two parties to exchange interest payment for a notional principal amount on the settlement date for a specified period from start date to maturity date. జనరల్గా ఈ ఫార్వర్డ్ రేట్ అగ్రిమెంట్స్లో తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ స్వాప్స్ వచ్చేది ఏంటంటే, ఏదైనా సరే మనం ఫారిన్ కరెన్సీ లోన్ తీసుకున్నాం అనుకోండి, డాలర్స్లో. సో అది $1000 లేదా $1,00,000 తీసుకున్నారు అనుకోండి, దట్ ఇస్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం. నోషనల్ ప్రిన్సిపల్ కింద ఫిక్స్ చేస్తాం. ఓకే, దానికి వాడు రీపేమెంట్ చేయాలి. లోన్ తీసుకున్నాం మనం, దాని రీపేమెంట్ అంటే క్వార్టర్లీలో, హాఫ్ ఇయర్లీలో, అయితే మంత్లీ పే చేయాల్సి వచ్చినప్పుడు, సో మన ఈఎంఐ ఎలాగంటాం ఆ రకంగా ఈఎంఐ అనేది మనకి డాలర్స్లోనే పే చేయాలి. డాలర్స్లో పే చేయాలంటే దానికి ఎంత, దాని వాల్యూ అనేది మన ఇండియన్ రూపీస్లో వాడికి ఇవ్వాలి. సో బికాస్ ఆఫ్ దిస్ ఫారిన్ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్, డాలర్ రేట్ కనుక పెరిగింది అనుకోండి, మన క్వాంటిటీ ఆఫ్ ద రూపీస్ ఆల్సో మనం వీ హ్యావ్ టు ఇంక్రీజ్. అప్పటిదాకా మనకు ₹10,000 ఈక్వలెంట్ అమౌంట్ కడితే కనుక మనకి ఈఎంఐ సరిపోవచ్చు. బట్ డాలర్ పెరిగినప్పుడు మనం 12,000 అవుతుంది మనకి. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి రిస్క్ అనేది బికాస్ ఆఫ్ దిస్ ఫారిన్ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ వీఆర్ సఫరింగ్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే దాన్ని ఈ రకమైన అరేంజ్మెంట్స్, ఇంట్రెస్ట్ స్వాప్స్ ద్వారా మనం అవి నల్లిఫై చేసుకుంటాం. అలాగే ఇది ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్స్, తర్వాత ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ లో కూడా వస్తాయి. ఇవి కూడా మనం ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం బ్రీఫ్గా. ఓకే, సో దట్ విల్ బి కమింగ్ హియర్. ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ స్వాప్స్లో వస్తాయి. ఏంటంటే ఇందులో ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ బిట్వీన్ టూ పార్టీస్ ఎక్స్చేంజింగ్ ఆర్ స్వాపింగ్ ఏ స్ట్రీమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఫర్ ఏ నోషనల్ ప్రిన్సిపల్ అమౌంట్. ఆ నోషనల్ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఇట్ మే బి ఏ డిపాజిట్ ఆర్ ఇట్ మే బి ఏ లోన్. ఓకే, సో ఇక్కడ ఇద్దరు లోన్స్ తీసుకున్నారు అనుకోండి. లోన్స్ తీసుకున్నప్పుడు ఒకడికి ఫిక్స్డ్ రేటు ఫిక్స్ చేసుకున్నాడు, ఇంకొకటికేమో ఫ్లోటింగ్ రేట్ ఉందనుకోండి. అప్పుడు నార్మల్గా ఎలా అవుతుంది, ఒకటికి అడ్వాంటేజ్ అవుతుంది, ఇంకొకటికి డిసడ్వాంటేజ్ అవుతుంది. ఇట్ ఈస్ క్వైట్ కామన్. మనమైనా సరే హోమ్ లోన్ ఉంది, హోమ్ లోన్ మీరు ఫిక్స్డ్ రేటు తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఏదో 7% మీరు ఫిక్స్ అయిపోయారు. ఇమీడియట్గా లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ మార్కెట్లో పెరిగింది. సో ఎప్పుడైతే ఫిక్స్డ్ రేట్ తీసుకున్నాడో వాడికి అడ్వాంటేజ్. ₹8 బయట మార్కెట్ రేట్ ఉంటే 8%, వాడు 7%లో వాడు కంటిన్యూ అవుతుంది. సో ఇట్ ఈస్ ద లోయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఎంజాయింగ్. అలా కాకుండా ఫ్లోటింగ్ అన్నాడు అనుకోండి, ఫ్లోటింగ్ అనేటప్పటికి ఇంట్రెస్ట్ రేట్, మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే కనుక 7 అలా 8% అవుతుంది. అప్పుడు వీడికి అడిషనల్ బర్డెన్ ఆఫ్ 1% అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ చేంజెస్ అనేది ఫిక్స్డ్ టు ఫ్లోటింగ్, ఫ్లోటింగ్ టు ఫ్లోటింగ్ అన్నీ కూడా ఫ్లక్చుయేషన్స్ వల్ల వాళ్ళకి లాస్ అనేది క్రియేట్ అవ్వచ్చు. సో దాన్ని కాంపన్సేటింగ్ చేసుకోవడం కోసం టూ పార్టీస్, టూ కంపెనీస్ కానీ, టూ పర్సన్స్ కానీ ఎవరైనా సరే మనం మ్యాపింగ్ చేసుకుంటారు. అంటే వాడికి ఫ్లోటింగ్ ఉండి వీడికి ఫిక్స్డ్ ఉంటే కనుక వాడు ఒక అరేంజ్మెంట్కి వస్తారు. ఓకే, నీకు లాస్ వస్తే కనుక నేను షేర్ చేసుకుంటాను, నాకు లాస్ వస్తే నువ్వు షేర్ చేసుకుంటావు. సో ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అని రిస్క్ టోటల్గా మిటిగేట్ అవుతుంది. సో సింపుల్ ఎగ్జాంపుల్తో తేల్చేసాను, ఎందుకని ఎక్కువ డీప్గా మీకు అవసరం, బికాజ్ ఇన్ దిస్ యు ఆర్ ఇన్ దన్ Jaiib. ఓకే, సో విత్ దిస్ మనకి ఇక్కడ ఏమైంది, ఎస్ నౌ వీఆర్ కమింగ్ ద రిస్క్ మేనేజ్మెంట్ అండ్ Basel 1 and 2, దట్ ఈస్ యూనిట్ నెంబర్ 8. ఇది కూడా దేర్ ఈజ్ ఎ సెపరేట్ వీడియో ఎక్స్క్లూజివ్లీ ఆన్ ద రిస్క్ మేనేజ్మెంట్ అండ్ బేసిక్ Basel 1 and 2 కాబట్టి యూ హ్యావ్ టు ఫాలో దట్ వన్. సో ఐఎమ్ స్కిప్పింగ్ దిస్ ఆల్సో because it is also available in that my channel. So this entirely I am skipping. It is a waste of time. Now we are coming to that unit number 9, alliances, mergers and consolidation. ఇందులో వాట్ ఆర్ ద టాపిక్స్ విల్ కవర్ అంటే, అలయన్సెస్ అంటే ఏంటి, మర్జర్ అంటే ఏంటి, కన్సాలిడేషన్ అంటే ఏంటి, ఎక్విజిషన్ ఆర్ టేక్ ఓవర్ అంటే ఏంటి, కన్సాలిడేషన్ ఇన్ ఇండియన్ బ్యాంక్ సినారియో, తర్వాత సమ్ అప్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ లెట్ us start from that alliances. Alliances, strategic alliance is a formal
and mutually agreed to commercial collaboration between companies. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు అండర్స్టాండ్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. అదేంటంటే సో ప్రీవియస్గా ఇంతకుముందు ఒక 15 years బ్యాక్ సమ్ బ్యాంక్స్ దే కమ్ ఇన్ టు అండ్ సమ్ అరేంజ్మెంట్. ఏ రకంగా అంటే కార్పొరేషన్ బ్యాంక్ ఉంటుంది. కార్పొరేషన్ బ్యాంక్ అనేది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నార్త్ బేస్డ్. అలా ఇండియన్ బ్యాంక్. సో దట్ ఈస్ దిస్ సైడ్ సౌత్లో ఒక పోర్షన్ కవర్ ఓబీసీ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. అవి కూడా కొన్ని జాగ్రఫికల్గా ఇట్ ఈస్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఆఫ్ సమ్ పర్టికులర్ ఏరియాస్. వీళ్ళు ఏం చేస్తున్నారు, సపోజ్ వాళ్ళ కస్టమర్స్ వాళ్ళు న్యాచురల్గా ఏంటంటే వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వాళ్ళు లొకేటెడ్ జాగ్రఫికల్ ఏరియాలో మాత్రం ఏటీఎంస్ ఉంటాయి. సో అదర్ దాన్ దట్ ఏరియాకి వచ్చేటప్పటికి వాళ్ళ ఆపరేషన్స్ ఏటీఎంస్ నాట్ అవైలబుల్ అంటే నెట్వర్క్ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఏటీఎంస్ అందరూ కూడా మీ ఏటీఎంస్ మేము యూజ్ చేసుకుందాం, మా ఏటీఎంస్ మీరు యూజ్ చేసుకుంటాం, అలాగే మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము యూజ్ చేసుకుంటాం అని ఒక అరేంజ్మెంట్కి వచ్చి, సో దీన్ని ఏమంటామంటే దీనివల్ల ఏమవుతుందంటే క్యాపిటల్ కాస్ట్ అనేది తగ్గుద్ది. ఓకే, అండ్ సింపుల్ అరేంజ్మెంట్ ద్వారా దే కెన్ ఇంప్రూవ్ దేర్ సర్వీసెస్, కస్టమర్ సర్వీసెస్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో దీస్ ఆల్ ద బెనిఫిట్స్. ఓకే, యాడెడ్ వాల్యూ ఎడిషన్ అనేది సర్వీసెస్లో ఉంటాయి. సో దిస్ ఈజ్ ద స్ట్రాటజిక్ అలయన్స్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అలయన్సెస్. నెక్స్ట్ మెర్జర్ అనేటప్పటికి ఏమవుతుందంటే ఇట్స్ నోన్ యాజ్ అమాల్గమేషన్, defined as unification of two or more companies into a single company where one survives with its name. Previously, దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్, దట్ ఈస్ ద గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అని చెప్పేసి ఇట్ వాస్ కంటిన్యూడ్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్. వన్స్ ఇట్ వాస్ షేక్డ్, struggle facing. So that was RBI had taken a decision and merged with that Oriental Bank of Commerce and public sector bank తో కలిపేశారు. కలిపినప్పుడు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అనేది ఎంటిటీ పోయింది. సో ఓబీసీ పేరు అయితే మాత్రం అంటే ఏంటంటే ఈ అమాల్గమేషన్లో ఏం జరుగుతుందంటే టోటల్గా అవి కలిసిపోతాయి. అవుట్ ఆఫ్ దీస్ టూ ఓన్లీ వన్ విల్ ఎగ్జిస్ట్ విత్ ఇట్స్ నేమ్, ద అదర్ సెకండ్ వన్ విల్ బి వ్యానిష్. ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఎందుకు వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ అంటే డైవర్సిఫై ది ఏరియాస్ ఆఫ్ యాక్టివిటీస్, రిమూవ్ సర్టన్ కీ ఫ్యాక్టర్స్ అండ్ అదర్ బాటిల్ నెక్స్ ఆఫ్ ద ఇన్పుట్ సప్లైస్, ఇంప్రూవ్ ప్రాఫిటబిలిటీ, సర్వ్ ద కస్టమర్స్ బెటర్. దీనివల్ల ఏంటంటే అవతల బ్యాంక్ ఇబ్బందుల్లో ఉన్న బ్యాంక్ని వీడు కలుపుకోవడం వల్ల వీడికి ప్రాబ్లమే. సో ఇది ఏం చేస్తారంటే బాటిల్ నెక్స్ ఉంటాయి. దట్ మీన్స్ ఇప్పుడు వాడి బ్రాంచెస్ అన్నీ కూడా వీడు ఉపయోగించుకోవచ్చు ప్రాఫిటబుల్ ఏరియాలో ఉంటే కనుక, అదర్వైజ్ లాస్ మేకింగ్ బ్రాంచెస్ వీడియో ఉంటే కనుక వీడి క్లోజ్ చేసుకోవచ్చు, అది ఏమైనా చేసుకోవచ్చు. ఏంటి అల్టిమేట్గా ఫైనల్గా ఇట్ ఇంప్రూవ్ ద ప్రాఫిటబిలిటీ. And at the same time, because of this reshuffling of that branches network and using making use of this bank network, the customers services also will be make better. Okay, they all will happen in this case. Next, we are coming to the mergers. There are 4 types of mergers. This case studies local lost them. Horizontal mergers, vertical mergers, extension mergers, and conglomerative mergers అని చెప్పండి. ఏంటివి హారిజాంటల్ మెర్జర్స్ అంటే సపోజ్ లెటర్ సెట్ ఏ అండ్ బి అనేది 2 ఉన్నాయనుకోండి. ఓకే, అంటే ఆఫ్ సేమ్ ప్రోడక్ట్, ఇద్దరు కూడా సేమ్ ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు. సేమ్ ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఏమవుతుంది, అన్నెసరిగా కాంపిటీషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో వన్స్ దే మెర్జ్డ్, కలిసిపోయారు అనుకోండి, అంటే సిండికేట్ అయిపోయారు అనుకోండి. ఓకే, అండర్స్టాండింగ్ తోటి. సో దట్ విల్ బి బెటర్ ఫర్ ద కాంపిటీషన్ అనేది ఎలిమినేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం లాస్ అనేది అంటే సమ్ ఆపరేషనల్ కాస్ట్ ఎవ్రీథింగ్ అనేది తగ్గిపోతాయి, ప్రాఫిట్స్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అడ్వాంటేజెస్. అయితే ఏంటంటే ఇందులో ఎవరు రోల్, ఎవరు డామినేషన్, ఎవరు ఉంటారనే దాన్ని పక్కన పెట్టండి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే సపోజ్ చైతన్య ఉంది, నారాయణ ఉంది, ఓకే, చెయ్యి అన్నం ఫస్ట్ లెటర్ 2 కలిపి చైనా బ్యాచ్. ఎందుకంటే ఇవన్నీ కూడా అలాగే అరేంజ్మెంట్స్ చేసుకున్నాను. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ సిండికేషన్.
సిండికేట్ అయిపోవడం అన్నమాట. సో దిస్ ఇస్ ద సింపుల్ ఎగ్జాంపుల్ అండ్ యూ కెన్ ఈజీలీ రిమెంబర్ హారిజాంటల్ మెజర్స్. నెక్స్ట్ వెర్టికల్ మెజర్స్. వెర్టికల్ మెజర్స్ అంటే ఏ అండ్ బి రెండు ఉన్నాయనుకోండి, కంపెనీస్ కానీ లేదా ప్రోడక్ట్ మేకింగ్ కంపెనీస్ ఏదైనా. వన్ ఈజ్ సప్లయర్ ఆఫ్ రా మెటీరియల్ టు అదర్స్. సో ఇక్కడ టాటా కంపెనీ, టాటా కంపెనీలో ఒక పర్టికులర్ కండెన్సర్స్ లేకపోతే సమ్ బాక్సెస్ వాటి సంథింగ్ సమ్ స్మాల్ స్కేల్ యూనిట్ ఒకటి సప్లయర్ కింద ఉంది, రా మెటీరియల్ లేకపోతే అదర్ ప్రోడక్ట్ సప్లై చేస్తుంది. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయంటే, అంత పెద్ద కంపెనీ పెద్ద మిషనరీ పెట్టుకుని ఈ చిన్న ప్రోడక్ట్కి తను చేసేగానే వేరే వాళ్ళకి డెలిగేట్ చేసేస్తే బాగుంటుంది కదా, అవుట్ సోర్సింగ్ టైప్ అని చెప్పి ఇచ్చేస్తారు, అంతవరకు ఓకే. కానీ వాళ్ళు ఇన్ టైంకి వీళ్ళకి సప్లై చేయలేకపోయారు అనుకోండి, పెద్ద కంపెనీకి, టాటా కంపెనీకి టైంకి, సో అప్పుడు అంత పెద్ద కంపెనీ కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది కదా. అటువంటి అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న కంపెనీలన్నీ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ తీసేసుకుంటారు. తీసుకుంటే కనుక వాడికి సైమిల్టేనియస్గా వాడి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి వాడికి ఎంత కావాలి, ఏ టైంకి కావాలి అనేది వాడు లిమిట్స్లో ఉంటాయి కాబట్టి దే హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఆన్ దాట్. అంటే దీనివల్ల ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అంటాం, అది పెరుగుతుంది వెర్టికల్ మెజర్స్లో. ఎక్స్టెన్షన్ మెజర్స్లో రెండు ఉన్నాయి, ఏ అండ్ బి. సేమ్ టెక్నాలజీ వాడుతున్నారు. వన్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అదర్స్. ద మెర్జ్డ్ కంపెనీ ప్రొవైడ్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ప్రొడక్ట్ లైన్, మార్కెటింగ్ అండ్ టెక్నాలజీ టు బెటర్ ఆపర్చునిటీస్. ఓకే, అంటే సేమ్ టెక్నాలజీస్ ఉపయోగిస్తున్నారు. వన్ చేసినప్పుడు జస్ట్ ఎక్స్పాన్షన్ అంతే, ఎక్స్టెన్షన్. దీనివల్ల ఏమవుతుందంటే ప్రోడక్ట్ లైన్ అనేది, మార్కెటింగ్, టెక్నాలజీ అనేది ఆపర్చునిటీస్ పెరుగుతాయి. లైన్ ఎందుకంటే కామన్ ప్లాట్ఫామ్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే మనకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారనుకోండి, వాడి కంపెనీకి సెపరేట్గా అడ్వర్టైజ్మెంట్, వీడి కంపెనీకి సెపరేట్గా అడ్వర్టైజ్మెంట్ తీసుకోవాల్సిన పని ఏముంటుంది, ఎందుకంటే సేమ్ ప్రోడక్టే కదా. సో ఒక సింగిల్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటే వాడికి డబల్ పేమెంట్ వాడకుండా సేవ్ అయిపోతుంది, వాడికి ఎక్స్పెండిచర్ సేవ్ అవుతుంది, రా మెటీరియల్ అంతా కూడా కామన్గా ట్రాన్స్పోర్టేషన్ కలిసి వస్తాయి అన్నీ. అంటే దిస్ ఇస్ ఆల్ సింపుల్ ఎక్స్టెన్షన్ మెజర్స్ కూడా పాసిబుల్. కాంగ్లోమరేట్ మెజర్స్ అంటే ఏంటంటే సేమ్ ప్రోడక్ట్ బట్ నో కాంపిటీషన్. సేమ్ ప్రోడక్ట్ ఏ అండ్ బి, సేమ్ ప్రోడక్ట్ బట్ నో కాంపిటీషన్, దేర్ ఫోర్ డైవర్సిఫికేషన్ టేక్ ప్లేస్. అంటే ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ ఉండదు, సేమ్ ప్రోడక్ట్. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు సేమ్ ప్రోడక్ట్ అనేటప్పటికీ మీకు దానివల్ల అడ్వాంటేజ్ ఏముంటుంది, ఒక రకంగా వాళ్ళకి రిపిటేషన్ అనేది ఉంటుంది. అందువల్ల ఏమని చేస్తామంటే వాడు కంపల్సరీగా డైవర్సిఫికేషన్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. మెర్జర్ అయినప్పటికీ కూడా దే హ్యావ్ టు గో ఫర్ ద డైవర్సిఫికేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది. అడ్వాంటేజెస్కి వస్తే ఎకనమీస్ ఆఫ్ స్కేల్ ఇన్ ఇన్పుట్స్, ప్రొడక్షన్ అండ్ డెలివరీ విచ్ రిజల్ట్స్ కాస్ట్ సేవింగ్ అనేది బెటర్. ఫస్ట్ కాస్ట్ సేవింగ్ అనేది మనకు కనపడుతుంది. డ్యూ టు ఇంక్రీజ్డ్ సైజ్, గ్రోత్ ఇన్ ద టాప్ లైన్, సేల్స్ వాల్యూమ్ అండ్ బాటమ్ లైన్ ప్రాఫిట్ ఆర్ సిగ్నిఫికెంట్. ఓకే, అండ్ కాస్ట్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే అవుతుందో ప్రాఫిట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది ఫస్ట్. అది ఎక్కడ ఇప్పుడు కూడా బాటమ్ లైన్లో. టాప్ లైన్ అంటే ఏంటంటే సేల్స్ అనేది పెరుగుతాయి, ఇంక్రీజ్డ్ సైజు, గ్రోత్ ఇన్ ద టాప్ లైన్. నెక్స్ట్ బిల్డ్ ఏ స్ట్రాంగ్ మార్కెటింగ్ ఫ్రంట్ ఎండ్. మార్కెటింగ్ ఫ్రంట్ ఎండ్ అనేది పెరుగుతుంది. అండ్ అచీవ్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ అండ్ ప్రోడక్ట్ ఇన్నోవేషన్ ఈజ్ పాసిబుల్. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళకి కాంపిటీటర్స్ లేరో ఫస్ట్ డిసడ్వాంటేజ్ అదే అవుతుంది. మెర్జర్ ఆఫ్ టూ కంపెనీస్ రిజల్ట్ డైల్యూషన్ ఆఫ్ ద కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ కన్స్యూమర్స్ ఇంట్రెస్ట్. కన్స్యూమర్కి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోవచ్చు, కస్టమర్స్ సర్వీసెస్ అనేది తగ్గవచ్చు, ఎందుకంటే మోనోపోలీ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు దట్ deterioration స్టేజ్కి వస్తుంది. హయ్యర్ కాన్సన్ట్రేషన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ కన్సాలిడేషన్, లార్జర్ పొటెన్షియల్ ఫర్ సిండికేట్, సిస్టమాటిక్ రిస్క్. నెక్స్ట్ కన్సాలిడేషన్. వాట్ ఈస్ meant by consolidation? Combining of two existing companies into a new company creation by losing their respective entities. అంటే వాడి పెరిగిపోతుంది, వీడి పెరిగిపోతుంది, అంటే ఇంక ఎంటిటీస్ ఏముండవు, కొత్త టైటిల్ వస్తుంది. న్యూ ఎంటిటీ క్రియేటెడ్ విత్ ఏ డిఫరెంట్ ఆర్ ద సేమ్ నేమ్. Acquisition or takeover. Acquiring of a controlling stake in the ownership of the company by another entity. ఎక్వైరింగ్ అంటే కంట్రోలింగ్ స్టేక్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ వాడు షేర్స్ అన్ని వీడు తీసేసుకుంటాడు,
టేక్ ఓవర్ అనేటప్పటికి వాడి కంపెనీ షేర్ హోల్డర్స్ ఉంటారు. షేర్ హోల్డర్స్ ఉన్న వాళ్ళు ఆ కంపెనీ ఎక్స్ నేమ్తో షేర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ఇవ్వాల్సిన ఏం రూల్ ఉండదుగా, కానీ వాడు టేక్ ఓవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ షేర్స్ నీకు తీసుకోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఇగో నీ షేర్స్కి ఎంత కాంపన్సేటివ్గా అంటే జనరల్ బాడీ నాడు డిసైడ్ చేసి అప్రూవింగ్ ఆఫ్ దట్ షేర్ హోల్డర్స్ అంతా తీసుకుని దే విల్ ఫిక్స్ దట్ అమౌంట్స్, అదే కాంపన్సేషన్స్ మాట. నీకు ఒక షేర్కి మేము 2 షేర్లు మాకు ఇస్తామని చెప్పేసి మొత్తానికి అలా చెప్పి దాన్ని కంట్రోల్, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద కంట్రోలింగ్ ఆఫ్ దట్ స్టేక్ ఇన్ ద ఓనర్షిప్ ఆఫ్ ద కంపెనీ మాట. ఆ రకంగా వాళ్ళు ఓనర్షిప్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఇట్స్ కాల్డ్ ఎజ్ ఎక్విజిషన్ ఆర్ టేక్ ఓవర్. కన్సాలిడేషన్ ఇన్ ది ఇండియన్ బ్యాంకింగ్ సినారియోకి వచ్చేటప్పటికి కన్సాలిడేషన్ అనేది రికమెండ్ చేసింది ఎవరు అంటే నరసింహన్ కమిటీ, ఇండియన్ బ్యాంకింగ్. Compulsory amalgamations are introduced and enforced by the RBI under Section 45 of that Act in public interest. ఆర్బీఐ కనుక తలుచుకుని పబ్లిక్ ఇంట్రెస్ట్లో కన్సాలిడేషన్ కంపల్సరీగా అమలు చెయ్యాలి అని అనుకుంటే కనుక ఆర్బీఐ చేసేయచ్చు. ఆర్బీఐకి Section 45 ఆఫ్ దట్ యాక్ట్ గివెన్ దట్ ఫుల్ పవర్స్. ఓకే, కన్సాలిడేషన్ ఆఫ్ దట్ ఆర్ఆర్బీస్. అలాగే ఆర్ఆర్బీసీ కన్సాలిడేషన్ కూడా ఎవరు సజెస్ట్ చేశారంటే చలపతిరావు కమిటీ సజెస్టెడ్ బై, అండ్ సబ్సిక్వెంట్లీ ఫ్లో ఆఫ్ క్రెడిట్ టు అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అని కూడా వ్యాస్ కమిటీ అనేది రికమెండ్ చేసింది. విత్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్, ఇండియన్ బ్యాంక్స్ ఆర్ అండర్ స్టిఫ్ కాంపిటీషన్ ఫ్రమ్ ద ఫారిన్ ప్లేయర్స్. So these are all the, out of this you have to note down that 2 committees, Chalapatirao committee, RRBs ki, and subsequently flow of credit to agriculture and related activities సంబంధించిన committee ki Vyas committee head. Next we are coming to the last one, that is unit number 10. It is credit information companies, BCS. ఇందులో ఏమన్నా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ ఫర్ డెట్ కలెక్షన్ అండ్ BCSBI అండ్ లాస్ట్లో సమ్మం. వాట్ ఆర్ దిస్ వన్ అంటే సే హియర్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ ఫర్ డెట్ కలెక్షన్ అండ్ BCSBIలో సివిల్ ఫస్ట్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్. ఇది అరా ఫార్మ్ ఏంటంటే ఆన్ రికమెండేషన్స్ ఆఫ్ దట్ సిద్ధి కమిటీ. ఫస్ట్ ఏంటి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద సిబిల్ అంటే ప్రిపేర్స్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ ఫర్ 2 types, ఇండివిజువల్స్ అండ్ కార్పొరేట్ ఎంటిటీస్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ అండర్ దిస్ సిబిల్ అంటే 2 types. వన్ ఈజ్ ఇండివిజువల్స్, సెకండ్ వన్ ఈజ్ కార్పొరేట్ ఎంటిటీస్. సిబిల్కి వచ్చేటప్పటికి ఈజ్ ఓన్డ్ బై దట్ ట్రాన్స్ యూనియన్ ఇంటర్నేషనల్ and NBFCs and 10 commercial banks. That you need not remember, it is very difficult, leave it. సిబిల్కి వచ్చేటప్పటికి స్కోర్ పరంగా చూసుకుంటే క్రెడిట్ స్కోర్ వేరీస్ ఫ్రమ్ 300 to 900, వేరియేషన్ 300 to 900. లోన్ ప్రొవైడర్స్ ప్రిఫర్ ఏ క్రెడిట్ స్కోర్ మోర్ దెన్ 700. లోన్ ఇవ్వాలనుకుంటే కనుక మినిమం క్రెడిట్ స్కోర్ అనేది 700 దాటి ఉండాలి. సిబిల్ స్కోర్ ఆఫ్ 900 is the least risk, while a score of 300 is extremely risk. So these are important for example. Next, Experian Credit Information Company India Private Limited. This is another company. Okay, and first CBL undi, దాని తర్వాత different companies were formed. అవి ఏంటంటే under some what is that combining of some promoting by the different banks. ఇది ఎక్స్పీరియన్ ఎలా వచ్చిందంటే జాయింట్ వెంచర్ విత్ 7 లీడింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, యాక్సిస్ బ్యాంక్, UBA, PNB, ఫెడరల్ బ్యాంక్, IB, సుందరం ఫైనాన్స్ అండ్ మ్యాగ్మా ఫైనాన్స్ కార్పొరేషన్. Recently it was introduced a fraud prevention tool called as Hunter. What is Hunter అంటే it may be a software or it may be an operating system, అలాగా అడగే అవకాశాలు ఉంటాయి. Hunter అంటే it is nothing but it is a fraud prevention tool used in this credit information. Okay, lending institute by early detection of the fraudulent applications. Equifax Credit Information Services Private Limited. This is another one leading financial institution. Bank of India, Bank of Baroda, UBA, Religare Fininvest, Sundaram Finance and Kotak Mahindra. అలాగే హై మార్క్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ లిమిటెడ్కి వస్తే జాయింట్ వెంచర్స్ బిట్వీన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, PNB, సిటీ బ్యాంక్. ఓన్లీ జస్ట్ యూ సీ ఎట్ ఎ గ్లాస్, దట్స్ ఆల్.
అండ్ ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ ఫర్ డెట్ కలెక్షన్. ఇవి ఏంటంటే గైడ్లైన్స్, కామన్ గైడ్లైన్స్. లోన్ అప్లికేషన్ ఫార్మ్స్ ఆఫ్ ప్రయారిటీ సెక్టర్ అండ్ అడ్వాన్సెస్ అప్ టు 2 lakhs షుడ్ బి కాంప్రహెన్సివ్. కాంప్రహెన్సివ్ అంటే ఏంటి? వెరీ సింపుల్ అప్లికేషన్, 1 page 2 pages దాటాక అంటే లెబోరియస్గా ఉండకూడదు. ఏంటి అప్లికేషన్? లోన్ అప్లికేషన్ అనేది. సో దానికి సింప్లిఫైడ్ ఫార్మేట్లో ఉండాలి. అది దేనికి? వాట్ ఈస్ ద లిమిట్ ఫర్ దట్? అంటే లోన్స్ అడ్వాన్సెస్ అప్ టు 2 lakhs. సో 2 lakhs is important. And for that priority sectors also. Acknowledgement for receipt of all loan applications compulsory. అన్ని లోన్ అప్లికేషన్స్ కూడా అక్నాలెడ్జ్మెంట్ కంపల్సరీగా బ్యాంక్స్ వాళ్ళు ఇవ్వాలి. Time norms for loan applications up to 2 lakhs will be disposed. Time norms for loan applications up to 2 lakhs will be disposed. అంటే టైమ్ నామ్స్ అంటే దానికి మన సెపరేట్ టైమ్ నామ్స్ ఫిక్స్డ్ అండర్ దిస్ ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్ ప్రకారం. ఏంటంటే సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఏ లోన్ అప్ టు 25 lakhs దిస్ మచ్ 1 weekలో నువ్వు ఎస్ఆర్ నో చెప్పాలి, డిస్పోజ్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 25 lakhs అండ్ అప్ టు 2 lakhs దిస్ మచ్ టైం, అలాగే మనకి పెట్టారు మాట. సో దీని ప్రకారం వీ హ్యావ్ టు ఫాలో ద టైమ్ నామ్స్. అంటే అన్నెసరీగా వీ షుడ్ నాట్ డిలే. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్స్ నాట్ వైబుల్, యూ హ్యావ్ టు సే ద ఆన్సర్ నో. That's all. But we should not keep pending with us. So that is the fair practices code law guidelines. Small borrowers seeking loans up to 2 lakhs, the lender should convey in writing the main reason. Up to 2 lakhs కనుక స్మాల్ బారోయర్స్కి మనం ఇవ్వాల్సిన దాంట్లో సపోజ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు give the loan, the lender should convey in writing the main reason why we are not able to give that loan అనేది మీరు ఇన్ రైటింగ్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ ఐబిఐ ఇనిషియేటివ్కి వస్తే, ఐబిఐ హ్యాడ్ brought out its bankers fair practices code. All member banks had adopted it voluntarily. It is a voluntary one. Okay. IBA had also separately came out with fair practice code for credit card operations and model code for a collection of dues and repossession of the security. Credit card separate code ఉంది, model code for collection of dues and repossession of the security. RBI guidance BCSB followed by member banks. RBI guidance and BCSB to be followed. అంటే BCSB ఎవరి కంట్రోల్లో ఉందంటే RBI. అండ్ BCSB దేనికి సంబంధించింది అంటే కనుక ఇట్ ఈస్ మానిటరింగ్, ఇట్ ఈస్ ఏ సొసైటీ రిజిస్టర్డ్ ఫస్ట్, అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్ కస్టమర్ సర్వీసెస్. డెఫిషియన్సీ ఆఫ్ కస్టమర్ సర్వీసెస్ కనుక అది కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా దట్ షుడ్ బి redressed by this BCSB, which is under the control of that RBI. And because BCSB had our director కనుక RBI official will be that. ఇందులో దీనికి సెపరేట్ ఏజెన్సీ, ఈ కోడ్స్ కనుక ఫాలో అవ్వకపోతే అండర్ వాట్ ఎవర్ ద కోడ్స్ మెన్షన్డ్ ఇన్ దట్ BCSBI నాట్ ఫాలోడ్ ద బ్యాంక్స్ leads to a complaint, so that will be redressed by that or settled by that ombudsman person, banking ombudsman. సో ఇవన్నీ కూడా ఈ BCSB రికమెండేషన్స్ ఎవరు చేశారంటే ఎస్ఎస్ తారాపూర్ అనేటప్పటికి ఇమీడియట్గా మనకు రావాల్సిన కస్టమర్ సర్వీసెస్ కమిటీకి అతను హెడ్. BCSBలో ఎన్ని కోడ్స్ ఉంటాయంటే 2 కోడ్స్ ఉంటాయి. వన్ ఈజ్ ద కోడ్ ఆఫ్ బ్యాంక్స్ కమిట్మెంట్ టు కస్టమర్స్ అండ్ కోడ్ ఆఫ్ బ్యాంక్స్ కమిట్మెంట్ టు MSN, రెండు. So with this module A was completed.